దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచడానికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఏం పండుగ అండి? ఏం పండుగ? శృంగధ్వని. అందరూ కూడా బాగా అర్థం అవడం కోసం బోరల పండుగ అంటారు కదా. ఒక క్రైస్తవ జీవితానికి మరి బోరధ్వని అంటే అది దేవుని మాటగా ఉంటుంది అనమాట అండి. దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మరి యాజకులు కానీ లేవీయులు కానీ ఎదటి వారితో చెప్పడానికి అది బోరను ఉపయోగించేవారు అనమాట అండి. కాబట్టి దేవుని మాటే బోర శబ్దం అంటే దేవుని ఆజ్ఞ బయలుదేరింది అని అర్థం అనమాట అండి. కాబట్టి మనం మరి ఈ బోరల శబ్దాన్ని మరి గమనించగలిగినటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందండి ఇదంతా కూడా అంటారు కదా. ఏమంటారండి? ప్రకృతి వైపరీత్యాలను చూసి ఏమంటారు? ఏంటో ఇలాగైపోతుంది. అది ఒక అజ్ఞానమైనటువంటి పరిస్థితి. ఏమండి? ఎందుకు జరుగుతాయండి? ఎందుకు జరుగుతున్నాయండి? దేవుడు అనేవారు ఉన్నారు పైన. ఆయన ఏం చేస్తున్నారు? సమస్తాన్ని ఏలుతున్నారు. కాబట్టి ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో దేవుడు చెప్తానే ఉంటారు. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, ఏమండి ఇవన్నీ జరిగే కాలం వస్తుంది అంటాడు ఆయన. మరి ఎక్కడ చూసినప్పటికీ కూడా మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఏమండి? సువార్త ప్రకటించమని చెప్తే వాళ్ళు వినరంటండి. వినకపోతే అప్పుడు చెప్తాడనమాట అండి. వాళ్ళ చెవులను మందం చేసాయి, వాళ్ళ హృదయాలు కూడా క్రొవ్విపోయినాయి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసుకుంటే, అంటే వద్దులండి మళ్ళీ మరి అన్నీ చదివితే చాలా ఎక్కువైపోతాయి. ఎందుకు ప్రభువా? మరి వాళ్ళు వినడానికి ఎలా చెప్పాలి అంటే, వినకపోతే వాళ్ళ చెవులు అంటండి మందంగా ఉంటాయి అంట, వాళ్ళ హృదయాలు మరి వాళ్ళు విందామన్నా వినలేని పరిస్థితి అనమాట అండి. మరి ఎప్పటి వరకు ఇలా ఉండాలి అంటే, పట్టణాలు అంటండి జనాలు లేకుండా పట్టణాలు నిర్జనం అయిపోయే వరకు. ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ళలో ఉండరు మనుషులు. ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోతారు. ఇల్లు ఖాళీ అయిపోతాయి, పట్టణాలు ఖాళీ అయిపోతాయి, ఇంకా ప్రదేశాలన్నీ ఖాళీ అయిపోతాయి. ఏంటి అంటే దేవుని మాట విననటువంటి ప్రదేశాల పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. జనభరితమైనటువంటి పట్టణాలు ఏమైపోతాయి అంట? ఒక్క రోజులోనే. నిన్న చూస్తే ఎంతో వైభవంగా ఉన్న పట్టణాలు ఈ తెల్లారేసరికి ఏమైపోయినాయి అంటండి? ఏమీ ఉండవంటండి. అసలు మేము దొరసానిని నాకు అసలు తక్కువేంటి అన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు నేల కూర్చోవలసిన పరిస్థితి. ఒకే రోజులో ఆస్తి అంతా పోయి, ఐశ్వర్యం అంతా పోయి, పిల్లలు పోయి, ఎంతో భయంకరమైన పరిస్థితులు. విలాప వాక్యాలు మీరు చదివితే, ఏమండి చదివితేనే అర్థమైపోతే బాగానే ఉండు. ధ్యానించితే కూడా ఎన్నిసార్లు ధ్యానించినప్పటికి కూడా కొత్తగానే అర్థమవుతూ ఉంటాయి. ఏమండి? అర్థనా? ధ్యానిస్తారా వాక్యాన్ని? ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడా అంటే చదివేవాడు ధన్యుడు అన్నాడా? మరి మేము ధ్యానిస్తున్నామండి అన్నవాళ్ళు చెప్పండి. ఒక అధ్యాయం చదివేసి పడుకుంటారు కదా, ధ్యానిస్తారా ఎవరైనా? ధ్యానించడం అంటే ఒక వచనాన్ని ధ్యానిస్తే చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి ఒక్క మాటని ధ్యానిస్తే బోళ్ళంతా అంశాలు తెలుస్తాయి. ఎవరికి వాళ్ళు ఆ విధంగా చేసుకోగలిగితే అసలు ఇంకా చాలా దేవుని మరి ఉద్దేశాలు అందరికీ అర్థమవుతాయండి. కాబట్టి మరి శృంగధ్వని పండుగ మొన్న కాస్తంత చెప్పుకున్నాం. మొత్తం చెప్పుకోవడానికి మొత్తం అంటానికి కుదరదండి. ఏమండి? దేవుణ్ణి ఎంతైనా మొత్తం అనడానికి కుదరదు. ఒక పాయింట్ అంతా మనకు తెలుసు. ఆ శృంగధ్వని పండగకి రావాలి, యేసుప్రభు ఈ లోకానికి వస్తారని. అది ఒక మరి శృంగధ్వని ఈ నెలలో 7వ నెలలో మొదటి రోజు శృంగధ్వని నాదం చెయ్యాలి. యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తారు. ఎలా వస్తారు? రక్షణ శృంగంగా వస్తారని. మన జీవితకాలం అంతా కూడా భయములు తీరిపోయి ఏమండి నిర్భయంగా జీవించడం కోసం మరి నిర్భయంగా ఉంటున్నామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, ఎంతో బాగున్నాం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటే యేసుప్రభు వచ్చినప్పటికీ కూడా ఇంకా బాగోలేదండి మేము అన్నవాళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మా పరిస్థితులు ఏంటో బాగోలేదండి, మేము ఎంతో కష్టాల్లోనే ఉన్నామండి. ఏమండి? ఉన్నారా? ఉన్నాం కానండి చేయి పైకి ఎత్తట్లేదండి. ఏమండి? దేవుడు మీరు అడుగకే పొందలేకపోతున్నారంటాడు. కాబట్టి అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి? అడగాలి. అడిగితే దేవుడు నడవలసిన మార్గాల్లో నడిపించి మనకు కావాల్సినవి ఇచ్చే దేవునిగా ఉన్నారు. కాబట్టి ఈ శృంగధ్వని పండుగ యేసుప్రభు వారు రావడానికి ముంగుర్తుగా. ఏమండి? ఏది జరిగినప్పటికీ కూడా దేవుడు ప్రతి దానికి ముందు చెప్తారనమాట. దేవుని లక్షణం ఏంటంటండి? ఒక సింహాన్ని ఆయనకి పోల్చుకున్నట్టు అనమాట. సింహం బయలుదేరేటప్పుడు అంటండి అదేం చేస్తుంది?
బయటకు వచ్చి సైలెంట్గా వచ్చి పట్టుకోదండి. ఫస్ట్ ఏం చేస్తుందంట, గుహలోంటి బయటకు వచ్చి నేలకి నోటిని పెట్టి గట్టిగా అరుస్తుందంటండి, నేను వస్తున్నాను అని. ఏమండి, అది వచ్చే సిగ్నల్ అన్నిటికీ అర్థమవుతుందంట. అప్పుడు భయపడకుండా ఏ జంతువు అయితే ఉంటుందో దానికి ఆహారం అవుతుంది. అర్థమవుతుందండి. కాబట్టి అలాగే దేవుడు కూడా ప్రతి విషయాన్ని ఆయన ఈ లోకానికి వచ్చేది తెలియజేశారు. మరి ఆ తర్వాత మరి ఆయన చనిపోవడం కానీ, ఆయన ఒక అద్భుతం చేసిన ప్రతిదీ తెలియచేశారు. ఆయన వెళ్ళిపోయేది కూడా తెలియచేశారు. ఇప్పుడు మరలా రెండవ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది అందరికీ తెలుసండి. యేసు ప్రభు వస్తారా? ఏం చేస్తారు వస్తే? ఏమండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము ఎవరికి వాళ్ళకి ఆయన సిద్ధం చేస్తాడంటండి. యజమానుడు నీకు సరిగా ఇవ్వలేడేమో జీతం, కానీ ఎవరిస్తారంట? దేవుడు ఇస్తాడంటండి. నీ భర్త నిన్ను సరిగా చూడలేదేమో, ఆ రోజున నీకన్నిటినీ తుడిచివేసే దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున. ఈ లోకంలో స్వల్పకాలం అండి ఇదంతా కూడా. ఏమండి, ఆ తర్వాత ఇస్తాడనమాట. ప్రతి వారిని ఓదారుస్తాడంట, ధైర్యపరుస్తాడంట. సంతోషంతో మీ కష్ట దినాలన్నీ పోయినాయి అని చెప్పడానికి ఆయన వస్తారంటండి. మరి రావడానికి మరి సిగ్నల్స్ ఉన్నాయా అంటే, ప్రభువా మీరు అక్కడికి గుర్తులేంటి అంటే అవన్నీ చెప్పారు. మోసపోకుండా చూసుకోండి, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం దండేస్తే వస్తుంది, ఒకరికి ఒకళ్ళు విరోధంగా మారుతారు, తండ్రులు పిల్లల మీద లేస్తారు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఎక్కడైనా కనబడుతున్నాయా మీకు? కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుందా? ఏమండి, మరి అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అని ఉంది దేవుని వాక్యం. ఏమండి, అక్రమం విస్తరించడం అంటే ఏంటి? ఒక పిల్లల్ని బాగా చూసుకోవాలన్న తల్లిదండ్రులు లేకపోవడం అంటే అది అక్రమమే కదా. పిల్లల్ని కన్నామంటే వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. పిల్లలు తల్లిదండ్రులకి మరి విధేయులుగా సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆస్తులు తీసుకుంటున్నారు, పిల్లలు చూడట్లేదు, అది అక్రమమా కాదా? ఏమండి, దాన్ని బట్టి ఏమైపోతుంది? ఎక్కడ చూసినా భర్త పెళ్లి చేసుకుంటే ఏమండి భార్యని బాగా చూసుకోవాలి. ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చూడట్లా. భార్య భర్తకు విశ్వాసఘాతకురాలై అంటాడు, వాళ్ళు సరిగా చూసుకొని పరిస్థితి. ఏమండి, ఎక్కడ చూసినప్పటికీ కూడా అన్యాయం, అక్రమం విస్తరించిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ చూస్తే గనక దేవుని రాకడికి మరి సమయం ఆసన్నమైంది అంటాం. మరి దేవునికి రాకడికి ఆసన్నమై అయితే ఇలా ఉంటే ఎలా ఎత్తబడతారండి? ఏమండి, ఇప్పుడు దేవుడు వచ్చేసే సమయం ఆసన్నమైంది, అందరూ భక్తిగా ఉండాలి కదా. భక్తిగా ఉంటేనే కదా ఎత్తబడేది. మరి మనం ఎలా ఉంటున్నాం? అండి? మనకు మనం చూసుకోవాలి. ఏమండి, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచవద్దు, కానీ దేనికి వచ్చాడంటండి భూమి మీదకి? అగ్నివేయ వచ్చి తిని. దేనికి? అగ్ని వేయడానికి వచ్చాడంట. తల్లికి ఆమె కూతురికి, అత్తకి కోడలికి, తండ్రికి కుమారుడికి. ఏమండి, ఇలా ఒక కుటుంబం వారికి విరోధం అవుతారు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఇద్దరిని పరీక్షిస్తాడు. అత్తని కోడల్ని ఒకేసారి పరీక్షిస్తాడు. అత్త గెలుస్తుందా, కోడలు గెలుస్తుందా? అత్త తగ్గించుకుంటుందా, కోడలు తగ్గించుకుంటున్నారా? ఏమండి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా భక్తి పరులే. మందిరానికి వచ్చినంత మాత్రాన ఇద్దరు కూడా పరీక్షలో ఎవరు గెలుస్తారో ఏమండి అర్థమవుతుందండి. ఇవి కూడా మరి వీటిలో భాగమేనండి. అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నాం, మనం సిద్ధంగా ఉంటున్నామా లేదా? మనం సిద్ధంగా ఉండడం అంటే ఏంటంటే ఓర్చుకోవడమే, తగ్గించుకోవడమే, చెయ్యడమే. ఇంకా ప్రతిదీ కూడా ఏం చేయాలి మనం? ఓర్చుకోవడమే. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి, సహనం కలిగి ముందుకు నడుచుకోవాలి. ఇవన్నీ చూసి మరి మరి దేవుని ఆత్మ మనలో సంతోషిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు తెలిస్తే మనం ధన్యులమేనండి. ఏదో సాతానికి చోటిచ్చి సాతాను మనల్ని ప్రేరేపిస్తే సాతాను మార్గాల్లో నడుచుకుంటే ఏమండి దేవుని కార్యాలు మనం చేయలేకపోతే వాళ్ళ స్థితి తుదకి ఏమవుతుందండి? నేను కాదండి సాతానేనండి అని చెప్తే ఏమండి శాపాలు రాకుండా పోతాయా? ఏమండి, ఆదమ్మ గారిని పిలిచి, ఆదమ్మా నువ్వు చేసిన ఈ తప్పేంటి అంటే ఏమన్నాడండి? ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే చేసింది. అమ్మాయి నువ్వేంటి ఇలా చేసావు? నేను కాదు ప్రభువా, సాతాను చేసింది. మరి వాళ్ళకి శిక్ష రాకుండా తప్పిందా? ఏమండి, సైతానుగాడే నాలో ఉండి చేశాడు అంటే నరకానికి మనం పోతాం. మనం చాలా జాగ్రత్తగా ఏంటి
మనల్ని నడిపించేది ఎవరు, మనం ఏ విషయంలో ఎలా నడుస్తున్నాం అనేటువంటి దాన్ని ఏం చేసుకోవాలి, చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ అంటాడు మరి దేవుని యొక్క అన్నీ కూడా గుర్తులు అన్నీ ఉన్నాయండి. చాలా దగ్గరలో ఉన్నాం మనం. మా చిన్నప్పుడు చెప్తా ఉండేవారు 3వ ప్రపంచ యుద్ధం వస్తే దేవుని రాకడ వచ్చేస్తుందంట. రీతా జడ్సన్ గారు కూడా ఒక 4 సంవత్సరాల క్రితం చెప్పింది ఆవిడ, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసేలా ఉంది అంది. ఇప్పుడు జరుగుతుందండి. ఎవరైనా చూసారా? ఏమండి, ఇజ్రాయేల్ ఇరాన్ మీరు ఇలా కొట్టి చూస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధం అంటండి. కుప్పలు తెప్పలుగా పడుతున్నారు జనాలు. మరి మనకైతే ఇంకా ప్రశాంతంగా ఉంది, మనకు తెలియదు. ఇంకా రకరకాలు ఉన్నాయిలేండి. మనం ఒకదానితోనే అయిపోవడానికి కాదు, సిగ్నల్స్ అనమాట, స్టార్ట్ అయిపోయినట్టు. కాబట్టి మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం మరి ఈ గుర్తులన్నీ కూడా ఎరిగిన వారిగా ఉండి మనల్ని మనం అంటే నేను చూస్తూనే ఉంటానండి. మరి 7 దూతలు బోరలు ఊదుతారు. ఏమండి, ప్రతి దూత బోర ఎప్పుడు చూడగలుగుతాం మనం? ఊదేటప్పుడు చూస్తామా, ఇప్పుడు చూస్తామా? ఏమండి, ఊదుతారని మనకు తెలుసు, మనం తెలుసుకోవాలి. ఊదినప్పుడల్లా చూద్దాం అనుకుంటే అప్పుడు మనం ఉంటామా? ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత ఎప్పుడన్నా మెసేజ్లో ఇస్తాను కానీ సరిపోవు. ఏమండి, 1వ దూత బోర ఊదినప్పుడు, 2వ దూత బోర ఊదినప్పుడు, 3వ దూత బోర ఊదినప్పుడు ఏమేమి జరుగుతాయో అని అర్థం అవుతుంది మనకి. ఏమండి, ఈ దూతలందరూ కూడా 7 దూతలు బోరలు ఊదితే గనక ఏంటంట, ఇంక అయిపోయినట్టే. ఏమండి, 4వ దూత బోర ఊదినప్పుడు ఇంకా మొత్తం అందరికీ కూడా శిక్షలు స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు అంటాడు ఒక దూత, అప్పుడే హాని చేయవద్దు. ఏమండి, దేవుని కోసం నిలబడినటువంటి వాళ్ళని ముద్రించాలంటండి. ఎప్పుడు ముద్రించాలంట? 4వ దూత బోర ఊదినప్పుడు. అప్పటికే చాలా కష్టమైన పరిస్థితులు వచ్చేసినాయి. అప్పటి వరకు నిలబడి ఉండగలిగితే బాగానే ఉంటామండి. తరువాత మనం మరి 1 తెస్సలోనికీయులు 4 ఒకసారి 16 వచనం చదువునానా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ఏంటంటండి, ప్రభువు దిగి వస్తాడంట. దేవుడు వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడితేనే బోరధ్వనులతో మాట్లాడతాడంటండి. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటండి, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. ప్రధాన దూత అంటే ఇప్పుడు 7 దూతలు ఊదుతున్నారు అని చెప్తున్నా. అది జస్ట్ మరి కొంచెం చదివిస్తాను, ఎంతో కాదు. కానీ ఇక్కడ ప్రధాన దూత బోర ఊదితే ఏమైపోద్దండి, దేవుడే దిగి వస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆర్భాటముతో అంటే భూలోకమందరూ కూడా చూస్తారంట ఆ రోజున. యేసుప్రభు రాకడంటే, రహస్య రాకడంటే మనం వెళ్ళిపోవడం, సంఘం కూడా చాలా వరకు ఎత్తబడద్దంటండి. కానీ ప్రభువు వచ్చేటప్పుడు మాత్రం ఏంటంట, చాలా ఆర్భాటంగా ఉంటుందంటండి. ఏమండి, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఒక్క బోర ఊదితేనండి అందరూ వినలేకపోతున్నాం అంటారట. పరలోకం నుండి బోర ఊదితే ఎలా ఉంటుంది? ఏమండి, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో బూరధ్వనితో ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి ఏమండి మనం చనిపోతాం. ఆ స్వరం వినడానికి ఏమండి ఇప్పుడులాగా బ్రతికుంటాం. కానీ ఆ స్వరాన్ని వింటామంట. ఎప్పుడంట? క్రీస్తు నందుండి మృతులైన వారు ఏమండి మృతులు కూడా ఆయన శబ్దాన్ని వింటారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ బోర శబ్దం ఎవరు వింటారంట? యేసు ప్రభు నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి చనిపోయిన వాళ్ళు వింటారంటండి. ఏమండి, ఆ శబ్దానికి దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే లేస్తారంట. మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, ఆకాశం నుండి ఘోర శబ్దం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? చనిపోయి ఇంతకుముందు మన వాళ్ళు ఉంటారు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టక్మని సమాధిలోంచి మొదట లేస్తారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తరువాత మనము వారు కలిసి సజీవులమై నిలిచి ఉన్న మనము వాళ్ళు కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తామంటండి. ఎలా వెళ్తామంటండి? మేఘాల మీద
యేసు ప్రభు ఎలా అయితే అలా ఆరోహణమయ్యారో అప్పుడు మనం కూడా అప్పుడు ఆరోహణం అవుతాం అంటండి. ఆయన్ని ఎదుర్కోవడానికి బయలుదేరతామంట. కాగా దేవుని స్తోత్రం చెప్దాం. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా, ఏమండి అర్థమవుతుందండి? ఈ బోర శబ్దం అనేటువంటిది ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం మరి విశ్రాంతి దినాలు, పండుగలు ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నాం. లోపల దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా ప్రతిరోజు వినాలి. ఏమండి ఇక్కడ అర్ధగంట సేపు వింటే మరి జీవితం నడిచిపోద్దా? లేదండి. లోపల ఉండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇది నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది రాంగు. దేవుడు అలా మాతో చెప్తున్నాడండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే నడవగలుగుతాం. అంతేనా? దేవుని బిడ్డలు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాం? ప్రభువా నన్ను క్షమించండి అయినా అంటూ ఉంటాం కదా. కాబట్టి నిజంగా ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అలాగే ఇప్పుడు చూద్దామండి ఒకసారి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చకచక చదువునానా? ఇక్కడ చూడండి, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏమండి అంటే 7 ముద్రలు అని ఉన్నాయండి. ఏమంటే ముద్రలు అంటే ఏంటి? ముద్రించు అంటారు. ఒక గ్రంథం ఉందనుకోండి, దాన్ని ముద్రించడం అనమాట. అది బయటికి తీయడం కుదరదు. అది తీస్తే ఇక జరగడమే హిస్టరీ. మనం సెల్లో ఓపెన్ చేసామనుకోండి, ఏమండి ఓపెన్ చేస్తే వస్తుందా హిస్టరీ? అలాగే దేవుడు కూడా ముద్రలను విప్పుతూ ఉంటాడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. ఆయన పరలోకములో 7 ముద్రలు కూడా విప్పినప్పుడు ఫస్ట్ దూత, మొదటి దూత విప్పినప్పుడు అదంతా జరిగిపోద్ది. 2వ దూత విప్పినప్పుడు, ఆ ముద్రను విప్పినప్పుడు అదంతా జరిగిపోద్ది. ఆ విధంగా అనమాట 7 ముద్రలు 7 దేవదూతలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉంది. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఏమండి రక్షింపబడని వాళ్ళ కోసం దేవుడు ఆ రోజున పడే వేదన ఏమండి నిశ్శబ్దం అనమాట అండి. ఇంకా ఆయన అప్పుడు వరకు కూడా పరలోకంలో ఉన్నటువంటి దూతలు, కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్క క్షణం కూడా ఆగలేదేమో ఇంతవరకు. కానీ ఎప్పుడు ఆగుతారంట? ఆయన 7వ దూత బోర ఊదినప్పుడు అనమాట అండి, 7వ ముద్రను విప్పినప్పుడు. అంతటా నేను దేవుని ఎదుట నిలిచినటువంటి 7 దూతలను చూచి తిని, 7 బోరలు ఆ ముద్రలు ఎప్పుడైతే విప్పారో అవి స్టార్ట్ అవుతాయండి. అందుకోసం అక్కడ 7 దేవదూతలు నిలబడి ఉన్నారంట. వాళ్ళు 7 దేవదూతల్లో 7 కూడా 7 బోరలు ఇవ్వబడినవి. ఇక్కడ చూడండి, మొదటి దూత అండి వచ్చినప్పుడు బలిపీఠం ఎదుట నిలవబడితే ఆ దూత కంటండి ఏమి సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలపడం కోసం ఆ దూతకి ఏమి ఇవ్వండి అంట? బహుధూప ద్రవ్యములు. అంటే దేవుని భక్తులు పరిశుద్ధులు ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం అంటండి. అందుకే అంటాడు దావీదు భక్తుడు, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన ఉండునుగాక. ప్రార్థన చేయడం రానిటువంటి వాళ్ళు, ధూపం వేయలేనటువంటి వాళ్ళు ఏమండి ఇలా పొగేస్తారు కదా, ఆ పొగ అనేటువంటిది ఏంటి? దేవుడు ఆగ్రాణించేదని అర్థం అనమాట. కాబట్టి మనం చేతులు ఎత్తడం నైవేద్యం అనమాట. చిన్న మరి ఏం పెడతారు? ప్రసాదం లాంటిది, పలహారం లాంటిది నైవేద్యం అని పెడతా ఉంటారు. కాబట్టి మరి మనం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే నైవేద్యం పెట్టినట్టు. కాబట్టి అవన్నీ కూడా స్టార్ట్ చేసి మొదటి దూత ఏం చేస్తున్నారంటండి? అవన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలో కలపడానికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఊరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. దేవుని స్తోత్రం చెప్దామండి. మొదటి దూత ఏమండి మరి ఆ యొక్క ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో ఏమండి
దాన్ని నింపి భూమి మీద పడవేస్తే ఏంటంటండి ఉరుములు మెరుపులు ధ్వనులు. ఏమండి ఈ 2 రోజుల నుంచి బాగా ఉరుములు మెరుపులు వస్తే మరి ఫ్యాన్ తిరగట్లేదు ఏంటో నాకు అర్థం కాదు కదా. పాస్టర్ గారు వచ్చి అంటున్నారు ఫ్యాన్లన్నీ చాలామందికి అన్నీ కాలిపోయినాయి తెలుసమ్మా అంటున్నారు. ఏమండి ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా చాలా వరకు కాలిపోయినాయి అంటండి మొన్నటి నుంచి. ఏమంటే చిన్నగా వస్తేనే మరి నిజంగా మరి ఒక రూల్ ప్రకారం భూమి మీద ఉగ్రతగా వస్తే ఎలా ఉంటుందండి? చాలా కష్టం అనమాట. ఆ తర్వాత మొదటి దూత అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. ఏంటంటండి మొదటి దూత అప్పుడు ఆ దూపార్తిని పట్టుకొని భూమి మీద పడవేసిన తర్వాత బోర ఊదిన తర్వాత ఏంటంటండి ఏమైందంట? రక్తముతో మిళితమైన వడగండ్లు. ఈ మాట ఎప్పుడన్నా మేము విన్నామండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. వడగళ్ళు అంటండి రక్తం కలిసి ఉన్నాయి అంటండి. మామూలు వడగళ్ళు కావు అవి. ఏ వడగళ్ళు? ఈ భూమి మీద అందరూ కొట్టారండి, వాళ్ళని చంపారండి, క్రైస్తవ భక్తుల్ని కొట్టేశారండి అంటూ ఉంటారు. ఈ రక్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్దండి? అక్కడికి వెళ్ళిపోద్దండి మొత్తం అంతా కూడా. కంగారు పడిన అవసరం లేదు. దేవుని ఉగ్రత స్టార్ట్ అవుద్ది. ఈ రోజున పడదు, కానీ ఈ రోజున వారికి ఏమండి న్యాయం జరగట్లేదు అనుకుంటారు, కానీ ఒక రోజున అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఇక్కడ అంటాడు తర్వాత మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడి అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయిను, చెట్లలో 3వ భాగం కాలిపోయిను, పచ్చగడ్డి అంతయు కాలిపోయిను. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. మరి 2వ దూత బోర ఊదినప్పుడు ఏంటంటండి? ఏమండి అగ్ని చేత మండుచున్న కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయ అందువల్ల సముద్రములో 3వ భాగము రక్తమాయను. అర్థమవుతుందండి. భూమి మీద ఇంతవరకు ఇలాంటి కష్టాలు ఏమీ జరగలేదు. ఈ బూరలు ఊదుతారు దేవదూతలో. మీరు తర్వాత చదువుకుంటే కనుక ఏమండి మొత్తం ప్రపంచానికి వింతలు జరుగుతాయి. 7 దూతలు బోర్లు ఊదేసరికి భూమి మీద ఏమన్నా ఉంటుందండి? ఇంకా తర్వాత 3వ దూత, తర్వాత 4వ దూత ఈ గాలి రాకుండా పట్టేసుకుంటారంటండి. ఏమండి 4 దిక్కుల్లో కూడా పట్టుకుంటారంట. మొత్తం నాశనం అయిపోయి కొంచెం మాత్రమే మిగులుతాయి అన్నమాట. చాలా జాగ్రత్త. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉందని అర్థం చేసుకోవాలి. అవునా కదా? నేను దేవుని రాజ్యం వెళ్ళిపోతానులే అని ధీమాగా ఉండడానికి వీల్లేదు. యేసుప్రభువు వారు చెప్తా అంటారు, ఏమంటారు ఆయన? నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని నరికి అవతల పడాయి. ఏమండి కుడి చేయి అంటే అర్థం ఏంటి? కుడి చేయి అంటే అర్థం ఏంటి? ఒక భార్యాభర్తలు ఉన్నారండి. ఏమండి భర్త బాప్తీసం తీసుకోవాలంటే భార్య ఒప్పుకోదు. ఏమండి భార్య కుడి చేయి లాంటిదేనా? కుడి కంటి లాంటిదేనా? అవునా కదా? దాన్ని ఏం చేయాలంటండి? నరికి అవతల పడేయాలంటే ఏం చేయాలంట? నరికేయడం అని కాదు, వాళ్ళని పట్టించుకోకూడదు. అర్థమవుతుందా? ఇక్కడైతే వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారు, కానీ అక్కడ ఆత్మలుగా నిలబడవలసిన పరిస్థితి ఉంది. అందుకోసం నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయి. ఏమండి 2 చేతులు కలిగి నరకములో పడవేయబడుకుంటే కుంటివాడవుగాను, అంగహీనుడుగాను, గుడ్డివాడవుగాను. ఏమండి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే, ఏమండి కుడి కన్ను అభ్యంతర పరిస్తే అంటే మనకు కన్ను లాంటి వాళ్ళు అంత కష్టాలు ఏమి రాలా మన జీవితంలో. దేవుని నమ్ముకోవడానికి అంత కష్టాలు వచ్చేసినాయండి. మణిపూర్ లాగా ఏమైనా వచ్చినాయి మనకి? ఏమండి వచ్చినాయండి? రాలేదు కదా. మరి కాబట్టి నిజంగా సమయం ఉన్నప్పుడన్నా దేవుని సన్నిధికి రావడం. ఒకవేళ మీ ఇష్టం లేండి అది. ఒకవేళ మేము చెప్పేది అక్కడికి వెళ్తే ఏం చెప్తారు? ఒక అరగంటలే చెప్పలేము నిజంగానే. కానీ ధ్యానించమని ఒక మాట ఇస్తాం కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ధ్యానించుకుంటే అర్థమవుద్ది కదా. మా నాన్న ఉన్నారండి, ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద బాక్స్లో వాక్యం పెట్టేదాన్ని. ప్రకటన గ్రంథం ఆన్ చేసి బాక్స్ పెడితే ఇలా చెవు దగ్గర పెట్టి కాళ్ళు చాపేసుకొని విని ఇంత బాగుంటుందా? ఏంటది ప్రకటన గ్రంథం ఇంత బాగుంటుందా? విన్నప్పుడు దేవుని ఆత్మ నీకు సహాయం చేసినప్పుడు ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మర్చిపోతారు. అక్కడ ఏం జరుగుతుందో చైనాలో అది పెట్టి ఒకసారి ఏమండి ఏం చేస్తాం మనం? మన ఆత్మను రక్షించుకునేటువంటి మాటలు వినడం మంచిది. దేవుడు అంటాడు మరి ధర్మశాస్త్రము ఏంటంటండి? భారమైంది కాదు, దూరమైంది కాదు. ఏంటంటండి? భారం కాదంట, దూరం కాదంట. భారం అంటే ఏంటి? నువ్వు మోయలేనటువంటిది కాదు, అది దూరమైనది కాదు.
ఆకాశంకి ఎక్కి తీసుకొచ్చేది కాదంటండి, నీ చేతిలోకి ఇచ్చాడు దేవుడు. నీ నోటి మాటే ప్రభువుని ఒప్పుకోవడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. కాబట్టి నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అది మీ బాధ్యతగా అప్పచెప్పాం. మేము చెప్పేదానికంటే ఏమండి మరి చదువుకోండి, మరి ఏం చేస్తాం, తప్పదు. మరి ఏమండి మేము చెప్పడానికి కూడా మాకు సమయాన్ని కూడా మరి మా చిన్నాన్నయ్య నిన్న మాట్లాడాడు, ఏ టైము అని అడిగాడు. అడిగితే 11 to 1 గంట అంటే అంతేలే, ఇక్కడ కూడా కూర్చోవట్లే ఎవ్వరు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనేం అనలేదు. 11 to 1 గంట అంటే అన్ని చోట్ల అలాగే జరుగుతుంది, మనుషులు కూర్చోవట్లేదు, సెల్లో చూసుకుంటున్నారు కదా అన్నాడు. అవునా అన్నయ్య, పెద్దరకాడే ముగించేస్తా అని చెప్పానండి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలి, మీ పిల్లలతో చదివించుకోండి. మరి ప్రతిదీ ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీరు చదివించుకోండి. తప్పకుండా మీరు మరి వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఏది ఎలా జరుగుతుందో కూడా మీకు అర్థమైపోద్ది. మరి ఈ రోజున మరి యేసు ప్రభు వారు వస్తారు అంటే వచ్చారు కదా, వచ్చారా రాలేదండి? ఏమండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మా కుమారుడు మనకు అనుగ్రహింపబడును అనేసి ముందుగా చెప్పి ఆయన వస్తాడు అన్న గుర్తుగా ఈ పండగనిచ్చి వచ్చారు. ఆయన చనిపోతారు, 3 రోజులైన తర్వాత తిరిగి లేస్తాడు, ఆయన వెళతాడు. ఈ రోజున చెప్పే మాటలు ఏంటి అంటే, మనకి నెరవేరబోయే మాటలు ఏంటంటే, ఆయన మరలా 2వ రాకడలో వస్తారు, మనల్ని ప్రభువునందుండి మృతులైనటువంటి వాళ్ళని తీసుకువెడతారు. సజీవులమై ఉండే మనము ఒకవేళ బ్రతికి ఉంటే గనక మహిమ శరీరాలతో ఆయన ఎదుర్కొంటాము. ఏమండి, కాబట్టి ప్రభువా మీకు వందనాలు. యేసు ప్రభు లేకపోతే మనకి రక్షణ లేదండి. యేసు ప్రభు లేకపోతే మనం పరలోక రాజ్యం చేరుకోలేమండి. ఒక విషయం, యేసు ప్రభు లేకపోతే రాకపోతే అని కాదు, ఆయన నమ్ముకోపోయినా, ఆయన్ని విశ్వసించకపోయినా, ఆయన చెప్పిన మాటల్ని మనం వెనక్కి పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మనం దేవుని రాజ్యం చేరుకోలేమండి. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే, మరి దేవుడంట ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరి వాని వల్లైనా ప్రయాసపడు వాని వల్లైనా లేదు, కానీ కరుణించు దేవుని వల్ల, కరుణించే దేవుని వల్ల అవుతుందంటండి. ఏశావు కడుపులో ఉండి పెనుగులాడాడు. ఏమండి, యాకోబు కడుపులో ఉండి పెనుగులాడాడు. ఎక్కడుండి పెనుగులాడాడండి? మనకు తెలుసా అనుభవం? ఏమండి, ఎక్కడ పుట్టక ముందు పెనుగులాడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆశీర్వాదం కోసం పెనుగులాడంట. పోనీ భూమి మీదకి వచ్చాక కూడా వదిలిపెట్టాడా ఆశ? ప్రతిరోజు దానికోసం చూశాడు. తన మోసం కోసం చూడలేదండి. ఆశీర్వాదం పొందడానికి అయ్యో నేను మొదట పుడితే ఎంత బాగుండు అని కోరుకున్నాడు. ఆ మొదటి ఆశీర్వాదం ఏంటో తనకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు వదిలిపెట్లా. దాన్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. యాకోబు కొలువు చేశాడు, భార్య కావాలని కొలువు చేశాడు. 20 సంవత్సరాలు మరి భార్య కోసం కొలువు చేస్తూ ఉంటే ఆయన్ని వదిలిపెట్టాడు అంటే వదిలిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. కానీ దేవుడు పరలోకంలో గొప్ప స్థానం ఇచ్చాడు. సౌలు మరి ఏంటంటండి, మతనిష్ట కలిగినటువంటి వాడిగా, యూదా జాతిలో ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అసలైనటువంటి భక్తి ఏంటో తెలియని పరిస్థితిలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడితే ఏమండి పట్టుకొని పేకల కోయడమే దేవునికి ఇష్టం అనుకున్నాడు ఆ రోజున. కానీ దేవుడు దర్శనమిచ్చిన రోజున తన కన్నుల నుండి పొరలు రాలినప్పుడు తను ఎలా మారాడండి? పౌలుగా మారాడు. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. తన పేరు ఎలా పెట్టుకున్నాడు? సౌలు తీసేశాడు. మా పిల్లలు పెద్దగా ఉండాలి, మా పిల్లలు గొప్పగా ఉండాలని దొరగారని, రాజా అని, రాజుగారని పెట్టుకుంటారు. ఏమండి, కానీ మరి దేవుని నమ్ముకున్న తర్వాత ఏమైపోయింది? పౌలుగా మార్చేసుకున్నాడు, తగ్గించుకుంటాడు కదా. మరి దేవుడు అంటాడు, నేను మహాగణుడను, మహోన్నతుడను, మహోన్నతమైన ఉన్నత స్థలాల్లో నివసించేవాడను. అయినప్పటికీ కూడా ఏమండి ఎక్కడ ఉంటాడంటండి? విరిగి నలిగినటువంటి వాళ్ళ దగ్గర, నలిగిపోయినటువంటి వాళ్ళ దగ్గర, దీన మనస్సు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వస్తాడంట. దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు అర్థమైనవి అనుకోండి, మనం ఎలా ఉండాలో అప్పుడు అర్థమవుతుంది. ఏమండి, ఒక పెద్ద మీటింగ్ పెట్టారంటండి. పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి అంటండి ల్యాబరేటరీస్ ఆ యొక్క ట్యాంకులు అవి శుభ్రం చేసేవాళ్ళు ఎవరు కనబడలేదంటండి. సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ దొరకలేదు కాబోలు ఆ టైంలో. మంచి పాస్టర్ల వాళ్ళు, అభిషేకం కలిగినటువంటి వాళ్ళు. దేవుడు అన్నారంట, మీరే చేసేయండి అన్నాడంట. ఏందేమన్నారు? అదే అలా చేస్తారండి అంటారు కదా మామూలు వాళ్ళైతే. వాళ్ళు డ్రెస్సులు మార్చేసుకొని ఏమండి ఆ నైట్ అంతా కూడా వాటిని క్లీన్ చేసేసారు. తెల్లారి నుంచి మీటింగులు జరుగుతాయి. మళ్ళీ తెల్లారేసరికి డ్రెస్ వేసుకొని వచ్చి
స్టేజ్ మీద బోధించాలి. ఓన్లీ బోధ చేసేవాళ్ళు అంటే ఎలా ఉండాలి? ఏది చెప్తే అది చేయగలగాలండి. ప్రభువును ఏమండి బోధకుండైన నేను మీ పాదములు కడగడం అంటాడు. ఏది వస్తే అది ఏం చేయాలి? మనం చెయ్యాలి. అయితే భక్తి సింగ్ గారి ఫెలోషిప్లో మరి చిన్నపిల్లలకి భోజనం పెట్టారంటండి. వాళ్ళు అంటండి చిన్నపిల్లలందరికీ మొదట భోజనం పెట్టేస్తారు ఆగలేరని చెప్పి. వాళ్ళు పిసికేసి తినేసి చికాకు చేసేసారంటండి. అంటే మంచి భోజనం తీరా చూస్తే మరి వాళ్ళు ఏం చేస్తారండి? చక్క తింటారండి కూర్చొని పిల్లలు. ఈళ్ళ ఆకులు దాళ్ళు ఆళ్ళ ఆకులు దీళ్ళు ఇలా చేసేసారు. చేసిన తర్వాత భక్త్ సింగ్ గారు ఫెలోషిప్లో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే కరివేపాకు కూడా బయటపడేయకూడదు. ఒక్క మెతికి ఉంచితే కనుక కుదరదండి వాళ్ళకి. నువ్వు ఎంత తింటావో ఇలా చూపించాలి వాళ్ళకి. ఇప్పుడైనా అదే సిస్టమ్ ఉంటుంది, పడేయడం కుదరదు అనమాట అక్కడ సిస్టమ్. అలాంటి పరిస్థితిలో అయ్యా ఒక్కసారి ఈ భోజనాలన్నీ తీసుకెళ్ళి మంచి భోజనాలు కదా, ఒకవేళ అక్కడ మురికివాడలో ప్రజలు డ్రైనేజీలు తుడుచుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇమ్మంటారా? భక్తుడిని అడిగితే ఆయన సమాధానం చెప్పే లోపల దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అంటండి. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? కాదు, మీ అందరు తినండి మొదట దాన్ని. ఏం చేయాలంట? చేయగలరండి? మనం ఎంతైనా చేసుకొస్తాం, ఎంతైనా గొప్పగా చేసుకొస్తాం, కానీ తగ్గించుకొని చెయ్యాలంటే అంటే యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? అదేమి లెక్క కాదు ఆయనకి. మనుషులందరికంటే కూడా దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా. ఏమండి వేరా నీకు బుద్ధి లేదా? ఇలా చంపేస్తారా ఎవరినన్నా? ఇంత దారుణమైన మరణమా అనేసి తిట్టిన దానికంటే ఎక్కువ. ఏమండి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒమ్ములు ఊసారంటండి. వెళ్ళే వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ ఒమ్ములు ఊసారంట యేసు ప్రభుని. ఇష్టం వచ్చినట్టు తోలనాడారు, బంతులాడారు, గుద్దారు. ఎవరు భరిస్తారండి? ఎవరి కోసం ఎవరు భరిస్తారు? ఏమండి ఎవరి కోసం ఎవరు భరిస్తారు చెప్పండి? ఒకవేళ మన ఒక్క మాట అంటే తట్టుకోలేం కదా. యేసు ప్రభు అంటే మాటలు కాదండి. ఏమండి పరలోకంలో ఉన్న దేవదూతలు సహా భూమి మీదకు వచ్చి ఒక గ్రంథం రాయడమే కాదు, కానీ ఆయన మనసు అంటే ఏంటో చూపించి వెళ్ళాడండి యేసు ప్రభు. మహిమంతా వదులుకొని వచ్చి ఏమండి భూలోకానికి వచ్చి ఆయన మహిమ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మిత్తిలేని మహిమతో పరలోకంలో గొప్ప తండ్రి ఎదుట నిలబడితే ఏమండి తండ్రికి ఎలా ఉందండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అని ఫస్ట్లో చెప్పడం కాదు సుమా. యేసుప్రభు అంటే దేవునికి చాలా ఇష్టం. చెప్పిన ప్రతి మాట వినేవాడంట, ప్రధాన శిల్పిగా ఉండి. ఏమండి అలాంటి ఆయన ఓన్లీ నాకు ఈ పని రాదు, నేను ఇలా తట్టుకోలేను, నాకు కొంచెం తక్కువ చేయండి అన్నాడండి. ఒక్కసారి పాపాన్ని మీద వేస్తానంటే అప్పుడు అడిగాడు ఒక మాట. ఏమన్నాడు? తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్టం కాదు. యేసుప్రభు అంటే మాటలు కాదండి. ఏమండి ఆ పాపాలంటే ఆయనకి అసహ్యం. అలాంటి మీద పడతా ఉంటే దేవుడితో సంబంధం తెగిపోద్ది. అది తెలిసుండి తను తట్టుకోలేపాడు. గుర్తుపెట్టుకోవాలి, యేసుప్రభు రాక అంటే ఏమండి మనం గొప్పగా చేస్తే కాదండి, డెకరేషన్ చేస్తే కాదండి. ఏమండి నువ్వు మరి ప్రభువా నీ మనసు నాకు ఇవ్వండి, నీలాంటి పనులు నేను చేస్తాను, నీ కోసం ఎదురు చూస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, మీరు ఏది చేయమంటే అది చేస్తాను. ఏమండి ఆయన ఉద్దేశాలు మనం కనుక్కోగలమండి. సురేష్ అయ్య గారు అని మీరు ఈ సెల్లో కొట్టుకొని చూసుకోండి. ఏమండి ఎంగేజ్మెంట్ అయిపోయింది, బలవంతంగా చేసేసారు, కానీ నాకు పెళ్ళి మరేమో నాకైతే అర్థం కావట్లేదు ప్రభువా, మీరు ఇష్టపడుతున్నట్టు నాకు అర్థం అవుతుంది, నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అని ఒక బర్త్డే రోజున వెళ్ళి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బ్రతిమలాడుతా నన్ను మీరు ఎన్నుకుంటే ఒక్క మాట చెప్తారా? బ్రతిమలాడాడు దేవుణ్ణి. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం నాకు యాజకుడు అయి ఉన్నావు, నేను ఎన్నుకున్నాను, నిన్ను విడువనని చెప్పినప్పుడు ఇంటికి వచ్చి పెళ్ళి చేసుకోకుండా ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయితో కూడా అమ్మ మరి మీ ఇష్టమైతే కనుక దేవునికి సమర్పించుకొని బ్రతకగలిగితే బ్రతుకు. దేవుని కోసం బ్రతకడం కంటే ఎక్కువేమీ లేదు. ఆయన నన్ను కోరుకున్నాడు, నాకు అభ్యంతరం చెప్పకు, నీకు అంతకంటే మంచి భర్త వస్తాడు, లేకపోతే ఇలా ఉండు అని తన జీవితాన్ని అంకితం చేసుకొని ఉన్నాడు. చాలా కష్టపడి దేవుని సేవ చేశాడు. మీరు కొట్టి చూసుకోండి, సురేష్ అయ్య గారు కొట్టగానే వచ్చేస్తుంది. దేవుని కోసం నిలబడ్డారు. మనం ఏం చేస్తే దేవుని కోసం నీకోసం ఒక కొంచెం టైంకే వచ్చేసాను.
ఏమండి టైంకి వెళ్ళిపోయా పండగ ఆశీర్వాదాలు నాకు ఇచ్చే అంటావా? ఒకసారి అడగాలి దేవుని, ప్రభువా మీ ఉద్దేశం ఏంటి నా జీవితంలో, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని అడిగితే అప్పుడు నీకు ఒక పని ఏర్పాటు చేస్తాడు దేవుడు. అంతేనండి. ఆయన పని చేస్తే జీతం ఎక్కడ దొరుకుద్దండి? అక్కడే కాదు, ఇక్కడ కూడా దొరుకుద్దండి. ఒకవేళ దొరకకపోతే అక్కడ ఎలా ఉంటుందండి? ఆయన జత పనివారిగా సింహాసనాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మాకు మరే మా పనులు మాకున్నాయండి, మాకు ఖాళీ లేదంటే ఇవేవి నీతో రావు ఇక్కడ సంపాదించినవి. అర్థమవుతుందండి? దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట. ఇక్కడికి వచ్చి వినడం కోసం కాదు వచ్చింది. రోజు కాలేజీకి వెళ్ళి వచ్చి పరీక్ష రోజున మానేశారనుకోండి, ఎగ్జామ్ రాయకుండా, దానివల్ల ప్రయోజనం ఉందా? ప్రార్థనకు వచ్చినప్పుడు కాదు, ఇక్కడ విన్నదాన్ని బట్టి నువ్వు నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ని గౌరవించి ఆయన ఈరోజు రావడానికి ఇష్టపడ్డారు. మీరు ఇష్టపడ్డారు. నీ ప్రియ కుమారుడు ఎలా అయితే మరి మీ చిత్తాన్ని జరిగించడం, నన్ను కూడా అలా చేయండి అని ప్రార్థన చేద్దామా? మరి ప్రభువా నన్ను క్షమించండి, నీ ప్రియ కుమారుడిని ఎలా అయితే మీరు ఆయన చెయ్యి వదిలిపెట్టలేదు, ఏమండి ఆయన కోసం ఎలా చేశాడు, నిన్నంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకొని ప్రభువా నీ కోసం నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను, ఏమండి అంతేనా? వాళ్ళ గొడవ నాకెందుకు అనేటువంటిది దేవుని మనసా సాతాను మనసు అండి? ఏమండి ఎవరి గొడవ మనకొద్దు, నేను బాగుంటే చాలు అంతే. ఎవరు మరి రక్తం కారేదాకా పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే తండ్రి వీరేమి ఆయనకి ఏం అవసరం అండి? మనంతటితో ఆయనకి ఏమైనా అవసరమా? ప్రేమ అంతే. ప్రేమకి నిర్వచనం ప్రేమే, ఇంకేస్ దేవుడే ప్రేమ. కాబట్టి ఏంటంటే దేవుని కోసం నిలబడుతున్నామని మనం చెప్పుకుంటే మరి మనం ఎదటి వారిని రక్షించగలిగినటువంటి వారిగా మనం ఉంటే, అనేకులకు సువార్త అందించగలిగిన వారిగా ఉంటే, ఆయన మరి ఈ లోకానికి రావడానికి కారణం మనల్ని నరక శిక్ష నుంచి తప్పించడానికి, పాపాల నుంచి, శాపాల నుంచి, దెయ్యాల నుంచి, ఏమంటే రోగాల నుంచి, ప్రతి దాని నుంచి విడిపించడం కోసం వచ్చాడు. గుర్తుపెట్టుకొని ప్రభువా నీ కోసం నేను పని చేస్తాను అని నువ్వు అడిగితే గనక నిన్నేం చేస్తాడు దేవుడు? ఒకవేళ ఏదన్నా ఏ కంపెనీలోకి వెళ్ళి ఏమండి మరి నాకు పోస్ట్ ఇస్తారంటే క్వాలిఫికేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఒక మార్కు తక్కువైతే ఇవ్వరు, ఏమండి నువ్వు మరి ఏది తగ్గినా ఇవ్వరు. కానీ దేవుని దగ్గరికి వచ్చి నాకు ఒక చిన్న జాబ్ ఇస్తారా మీరు అంటే, ఏమండి జాబులన్నీ ఖాళీగా ఉన్నాయి, నువ్వు కోరుకో, ఏమండి మీరు అడగగలిగితే నేను ఇంట్లో ఉంటున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, నాకు ఒక జాబ్ ఇస్తారా అడిగి చూడండి దేవుణ్ణి. మీ దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటున్నా నేను, ఏమండి మిమ్మల్ని దేవుడు పోషించుకుంటాడు, మిమ్మల్ని సంరక్షించుకుంటాడు. ఏ పని చెప్తాడో ఆ పని యథావిధిగా చేయడం నేర్చుకుందాం. మరి దేవుని కడబూర ధ్వనికి ఆ రోజున సిద్ధంగా ఉండి ఎత్తబడటం కోసం ఈ రోజున మనం ఏం చేయాలండి? సిద్ధపడదాం. మరి ఈ లోకంతో పాటు ఉంటే కనుక మనం ఏమండి ఈ లోకంలో మనం మరి జక్కయ్య ఉన్నాడు అనుకోండి, జక్కయ్య చూడాలనుకుంటే ఇతడును అబ్రహాం కుమారుడే అంటాడు. అంతకుముందు ఏమన్నాడు? పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు అన్నారు. ఇతడును అబ్రహాము కుమారుడని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? యేసుప్రభువారు. మన జీవితం ముందు ఎలా అయినా ఉండొచ్చు, కానీ దేవుడు వస్తే ఎలా మారిపోద్దండి? పరిశుద్ధులుగా మారిపోద్ది, నీతిమంతులుగా మారిపోద్ది. మనం పరలోక పౌరసత్వానికి మరి ఒక అధికారం పొందుకుంటాం. కాబట్టి మరి యేసు ప్రభుని నమ్ముకోవడం ఎంతో మహా గొప్ప భాగ్యం. మరి చిన్న ప్రార్థన అందరూ కూడా, ప్రభువా మీరు వచ్చినందుకు మీకు వందనాలు, నన్ను రక్షించడానికే వచ్చారు, మరి నన్ను నరక శిక్షను తప్పించడానికే వచ్చారు, మీకు వందనాలని ప్రార్థన చేద్దామండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవ, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ మంచి లేదు, కానీ నాయన మమ్మల్ని మీరు ప్రేమించారు. మీకు స్తోత్రాలు. అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుతున్న మీ ప్రేమకు నమస్కరిస్తున్నాం. నాయన ఈ లోకంలో నాయన నిస్వార్థమైన ప్రేమ మీది, నిష్కళంకమైన ప్రేమ మీది, పరిశుద్ధమైన ప్రేమ మీది నాయన. నీకు స్తోత్రాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేనైతే నడిపించలేను, నేనైతే పనికిరానటువంటి దాన్ని నాయన, వట్టి దాన్ని నాయన. మీరు మీ జ్ఞానంతో బిడ్డలను నడిపించండి, తమ ఆత్మలను రక్షించుకోగలిగినటువంటి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నంతటి మీరే వారికి బోధించండి. బోధించేవాడను నేనే, గ్రహింపచేయవాడను నేనే అన్నారు. కాబట్టి మీరే బోధించుకోండి, గ్రహింపచేయండి. సమస్యల్లో నాయన, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ వైపు చూసే భాగ్యం దయచేయండి.
నీకోసం నిలబడగలిగినటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మాటలను వెనక్కి త్రోసేవారిగా ఎవరు ఉండకూడదు ప్రభువా. ప్రతి మాట దేవుని మాట వినగలిగినటువంటి వారిగా ఉండాలి. మా హృదయంలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము వినే చెవులు మాకు దయచేయండి. ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక అంటారు. కాబట్టి మీరు చెప్తున్న మాటలు ఆత్మీయ చెవులతో విని వాటిని చేసే భాగ్యం మాకు బిడ్డలకి ప్రసాదించండి. ఈరోజు శృంగధ్వని పండుగగా నాయన నిజంగా మీరు వస్తున్నారన్న జ్ఞాపకార్థ నాయన పండుగగా జ్ఞాపకం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఆ పరిస్థితులన్నీ కూడా నాయన మరి అన్నీ కూడా నాయన జరుగుతున్న పరిస్థితి నాయన వాక్యములు ఎలా అయితే వ్రాయబడిందో అవన్నీ జరగడం మేము చూస్తున్నాం. కానీ మా బ్రతుకులు మార్చుకోలేకపోతే ఇక్కడే ఉండిపోతాం నాయన. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని ప్రజలుగా ముద్రింపబడకపోతే రాత్రింబగళ్ళు దేవుని ఎదుటితో బాధింపబడతారని కూడా దేవుని వాక్యం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితికి మేము వెళ్ళకూడదు. కానీ అనేకులను రక్షించడానికి నాయన, అనేకులను కాపాడడానికి నాయన, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారిగా దేవుని వాక్యాన్ని భుజించి అందరికీ తెలియజేసేటువంటి వారిగా ఉండడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్న, వాక్యం చదవడానికి ఇష్టం దయచేయమని ప్రార్థిస్తున్న, వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించి నాయన అనేకులకు చెప్పి నాయన మా తమ మార్గాల్లో వర్ధిల్ల చేసుకునేటానికి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపండి. బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఫోన్ కాల్స్లో ప్రార్థన చేయించుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరణాలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి నిజంగా మీరొక్కరు మాత్రమే బ్రతికించే దేవుడు అని నమ్ముకొని నాయన నమ్మి నాయన మీ యొక్క మహిమను చూడగలిగిన కృప వారి కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరి మీద నాయన మీ యొక్క కృపా కనికిరాలు కుమ్మరించండి. రాలేని బిడ్డలు కూడా క్షమించండి. మీ ప్రతి మాట విని నాయన వాటి ప్రకారం చేయగలిగిన కృప నాయన బండ మీద పునాది వలె ఉండగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముచు, అలాగే భోజనాలను కూడా దీవించి ఆశీర్వదించమని, తినే బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామం అడివేడుకొని ప్రార్థిస్తూ నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నాతో చెప్పండి అమ్మ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయువారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాదికులకి అనంత నాశనం. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, ఆయన భక్తులందరికీ, కూడి వచ్చిన బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలం తోడే నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ.